దేవ దయగలిగిన ప్రభు మహోన్నతుడ మీకు వందనాలు. మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని స్తుతిస్తున్నాము. వేలుపులలో నీ వంటి వాడు లేడు, నువ్వు పూజ్యనీయుడు, ఆరాధనీయుడు ప్రభా. ఏ మంచి లేని మమ్మలను ప్రేమించి నీ సొత్తుగా నీ జనాంగంగా చేసుకొని నేటి వరకు క్షేమాన్ని ఇచ్చి అమూల్యమైన మీ రక్షణ ఇచ్చి మీ నామాన్ని స్తుతించగలిగినట్లుగా మీరు అనుగ్రహించినటువంటి కృపంతటిని బట్టి మీకు వందనాలు. అవును ప్రభువా, ఘనత నీకు మాత్రమే కలుగునుగాక. ప్రతి కార్యాన్ని మీరు సఫలపరుస్తూ వచ్చారు, ప్రతి వారి జీవితాలని మీరు బాగు చేస్తూ వచ్చారు. నేటి వరకు నైనా ప్రభా, నీవు చేసిన ప్రతి కార్యమును బట్టి మేము స్తుతిస్తూ ఉన్నాము. చెప్పబడిన సాక్ష్యాలు, చేసిన కార్యాలు, అద్భుతాలు ఇవన్నీ నీకు మాత్రమే మహిమ, నీ ద్వారా మాత్రమే జరిగిందని మీకే కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. అందులో పాత్రలుగా వాడబడిన వారు కొందరు అవ్వచ్చునేమో, కానీ సమస్త మహిమ మీకు మాత్రమే. ఈ దినము ప్రత్యేకంగా ప్రభా ఈ పునరుద్ధానం మాకు ఇచ్చారు. మాతో మీరు మాట్లాడబోతూ ఉండగా మీ దాసును మీ ఆత్మచాటును మరుగుపరిచి మీ జీవవాక్కు మాకు దయచేసి సమస్త మహిమ మీరే పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాం మా పరమ తండ్రి, ఆమేన్. రండి, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 100వ కీర్తన, సామ్స్ 100. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. పేజ్ నంబర్ 504. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. ఐదవ వచనం అందరం కలిసి చదువుకుందాము. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. మరొక వచనాన్ని కూడా చదువుకుందాం రండి. ఈ మాటని ఇలా ఉంచండి. దెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము. దెస్సలోనీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేజ్ నంబర్ 187, 16వ వచనాన్ని చదువుకుందాం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. దేవుడు ఈ మాటలు మన అందరి వినికిల్లో దీవించునుగాక. ఆమేన్. మీ పక్కన ఉన్న వారికి షేక్ హ్యాండ్ ఇవ్వండి చిరునవ్వుతో. ఏమండి, అందరికీ హృదయపూర్వకమైనటువంటి వందనాలు. మరి ఎందుకు చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇమ్మన్నానంటే, ఈరోజు నీ పక్కన వారు కూర్చున్నారంటే అది కూడా దేవుని యొక్క చిత్తం. ఇక్కడతో సరిపెట్టుకోకుండా తర్వాత కూడా ఈ అనుబంధాన్ని కొనసాగించగలిగితే అది కుటుంబం అవుతుంది. ఎందుకు అంటే నిజంగా వాస్తవానికి ఇక్కడ ఉన్నటువంటి ఎవరి స్వభావం ఇంకొకరితో కలవదు, నాతో సహా. అందరము విచిత్రమైన విభిన్నమైనటువంటి మనస్తత్వాలు కలిగిన వారమే. నా చిన్నతనాన్ని జ్ఞాపకం చేసుకుంటే, నా వస్తువు ఎవరైనా పట్టుకుంటే దాన్ని ఎప్పుడు కూడా మళ్ళీ దాన్ని టచ్ చేసేవని కాదు. ఒక ఇగో అవ్వచ్చు, మా నాన్న నన్ను పెంచిన గారాబం అవ్వచ్చు, నా వస్తువు నేను వేసుకునేది కానీ నేను వాడేది కానీ, ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు కూడా నేను వారు ముట్టుకునేవాను కాదు.
ఎందుకనో ఆ స్వభావం ఉండేది బాల్యంలో. నాకు చిన్నతనంలోనే సపరేటు సోప్ ఉండేది, సపరేటు టవల్స్ ఉండేది. అంటే ఇంట్లో వాళ్ళతో అస్సలు కలిసేవాడిని కాదు. ఇది నా బాల్యం. కానీ దేవుడు ఆయన ఎరిగేలాగా చేసి, వినాలి, ఇప్పుడు ఆయన అసలు అలాంటి స్వభావాన్ని తీసివేసి ఒక కుటుంబంగా అందరము ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కలవగలిగినట్లుగా చేశాడంటే కారణం కేవలం ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. మార్పునిచ్చాడు, మనస్సును మార్చాడు. కొన్నిసార్లు అలా మారడానికి దెబ్బలు కూడా కొట్టాడు. అలాగే తన ప్రేమను చూపించాడు. ఈరోజు ప్రత్యేకంగా ఈ మాటను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను అంటే, ఈ దినం మనం చూస్తున్నటువంటి అంశం 100వ కీర్తనలో చదువుకున్నాం, అలాగే దశలోనికీయులకు రాసినటువంటి పత్రికలో చదువుకున్నాం. అదేమంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని స్తోత్రం చెప్దామా? మీ పక్కన ఉన్నారు చెప్పండి. ఈరోజు మనం చూస్తున్న అంశం ఏంటండి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. బీ థ్యాంక్ఫుల్. ఎప్పుడు కృతజ్ఞతలు చెల్లిస్తాము అని ఆలోచన చేస్తే, సహజంగా మరి ఈ సంవత్సరం ముగింపులోకి వచ్చాం కనుక మనం ఏం ఆలోచన చేస్తామంటే, ఈ సంవత్సరాన్ని బట్టి ఈ నెల ఆల్మోస్ట్ మనం పోయిన వారం కూడా ఒక అంశాన్ని నేర్చుకున్నాం. అదేనా గుర్తుందా మీకు? చెక్ లిస్ట్. ఏం చెప్పండి? ఈజీగా ఎప్పుడైనా ఇప్పుడు క్యాలెండర్ ఉంది, గోడకు వేలాడుతుంది. అంత పెద్ద క్యాలెండరు ఎలా వేలాడుతుంది? దేని మీద? ఒక చిన్న నెయిల్. అంటే ఒక దేవుడు మనతో మాట్లాడిన ఒక్క మాటను పట్టుకుంటే ఆ రోజు ఏమేమి మాట్లాడాలో అన్నీ గుర్తొస్తుంది. ఈ మాటను ఇప్పుడు అలాగ దృష్టిలో పెట్టుకోండి. చెక్ లిస్ట్ అని నేర్చుకున్నాం. దేవునికి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదో, ఈ సంవత్సరం అంతా మనం ఎక్కడ ఎలా ఉన్నామో ఆలోచన చేయాలని గత వారం మనం నేర్చుకున్నాం. ఈ వారం దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మరొక మాట ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకని ఈ మాట ప్రత్యేకంగా మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేస్తే, ఈ సంవత్సరం ఒకవేళ ఈ అనుభవంలో ఎక్కడైనా మనం ఫెయిల్ అయ్యామేమో. ఎందుకు ఫెయిల్ అవుతాం అని ఆలోచన చేస్తే, మనకు ఉన్నటువంటి కలిగినటువంటి కష్టం కావచ్చు, నష్టం కావచ్చు, ఈ సంవత్సరంలో మనం బేరీజు వేసుకుంటాం. ఈ 2025లో ఎటువంటి లాభము లేదు, ఏ విధమైనటువంటి ఉపయోగము లేదు, ఏ విధంగా కూడా మేము సంతోషించడం లేదు అని అంటే, దానికి ప్రభువు చెప్తున్నటువంటి జవాబు ఏంటో తెలుసా? నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ ఈరోజు ఈ స్వరం వినబడుతుందంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు గనక, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు గనక, ఒకవేళ ఎందుకు కొరగానటువంటి మన జీవితాలని ఆయన ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు గనక, అందుకే అలాంటి నీవు ఏం చెల్లించాలంటే, ఇందాక చదువుకున్నాం కదా దశలోనికీ పత్రికలో, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకు చెల్లించాలి అంటే, ఇలాగూ చేయుట యేసు క్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మీ పక్కన వాళ్ళు చెప్పండి, దేవుని చిత్తం ఏంటో. దేవుని చిత్తం ఏంటి చెప్పండి? మీ విషయంలో దేవుడు కోరుకుంటుంది ఏంటో తెలుసా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నాకేంటోనండి దేవుని చిత్తం తెలియట్లేదండి అని ఎన్నోసార్లు అన్నవారు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు. నేను ఎందుకోసం ఉన్నానో ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నవారు ఉన్నారు, ఉన్నవారు ఉన్నారు. కానీ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు. అందుకే అది దేవుని చిత్తం. వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే, ఈరోజు ఇక్కడ చూడండి 100వ కీర్తనలో ఏమన్నాడు ఆయన? సమస్త దేశములారా, నేను చదువుతాను 3వ వచనంలో, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయనే మనల్ని పుట్టించెను, మనము ఆయన వరము. ఇంతకీ ఎవరు దేవుడు? వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకోండి. ఆయన మనల్ని పుట్టించాడు అంట. దావీదు అంటాడు, అయ్యా
నన్ను నిర్మించిన విధానం చూడగా నాకేం కలుగుతుంది? ఆశ్చర్యమును భయము కలుగుతుంది అంటున్నాడు. నిర్మించిన విధానము ఏంటి? నిర్మించిన విధానం మన బాడీ స్ట్రక్చర్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. రోజు చూసుకునేటటువంటి మనమే మనం పరిశీలన చేసుకుంటాం, బాహ్య సౌందర్యాన్ని చూసుకుంటాం. కానీ ఇంటర్నల్గా నీలో ఏ అవయవం ఎలా పనిచేస్తుందో నీకు తెలుసా? తెలియదు. అది ఒక్క నిమిషం అది పనిచేయాల్సిన రీతిలో అది పని చేయకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్తాం. డాక్టర్లు దానికి వారికి కూడా అంతుపట్టక వాళ్ళు ఏం చేస్తారు అంటే స్కానింగ్ చేస్తారు. రీసెంట్గా మరి వెంకటమ్మ గారు కుమారుడు వెంకటేశ్వరరావు గారు, అరుణ వాళ్ళ హస్బెండ్, మనం అందరం ప్రార్థన చేస్తాం. ఆయన సర్జరీ జరిగింది, కానీ మళ్ళీ ఆ ప్రాబ్లం రిపీట్ అయింది. మొన్నటి కాలంలో గుంటూరు తీసుకొని వెళ్ళడం జరిగింది. గుంటూరుకు వెళ్ళినప్పుడు డాక్టర్లు చూసి చిన్న హోలే అది ఉంది, ఒక చిన్న హోల్ ఉంది. ఆ హోల్ చూసి ఆ డాక్టరు ఆశ్చర్యపోయాడు. ఇదేంటి ఇలాగుంది, ఎప్పటి నుండి ఉంది? దాదాపుగా ఆయన 6 నెలల నుండి బాధపడుతూ ఉన్నాడు. సర్జరీ జరిగి కూడా మరి ఆల్మోస్ట్ హీలింగ్ అంటే తగ్గిపోయే స్టేజ్లో మొత్తం అంతా తగ్గిపోయి చిన్న హోల్ మాత్రం అలా ఉంటే దాంట్లోంచి రస్సి వస్తుంటే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డాక్టర్ చూసి మళ్ళీ సర్జరీ చేయాల్సిందే, ఒక సర్జరీ కాదు డబుల్ సర్జరీ చేయాలన్నారు. మేమందరం కూడా చాలా చాలా అంటే ఎందుకు ప్రత్యేకంగా ఈరోజు జ్ఞాపకం చేస్తున్నానంటే వారి కొరకు ప్రార్థన చేయండి. నిన్నటి కాలంలో సర్జరీ జరిగింది, మరొక సర్జరీ 1 నెల తర్వాత చేస్తానన్నారు. కానీ అది ఎంతో కాంప్లికేషన్. అసలు ఎందుకు అలా వస్తుంది, ఆ విధంగా ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, 3 స్థలాల నుంచి వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ విషయాన్ని ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాం? ఒకటి, ఆయన కొరకు ప్రార్థన చేయాలి. డాక్టర్స్ జ్ఞానము మేము మళ్ళీ వెళ్ళి స్కానింగ్ చేసి ఎందుకు జరిగిందో దాని కొరకు స్పెషల్ స్కానింగ్ చేయించేంత వరకు కూడా అసలు ఆ ప్రాబ్లం ఏంటో అర్థం కాలేదు. ఆ డాక్టర్ యొక్క మెడల్స్ చూసినప్పుడు, చదివిన డిగ్రీస్ చూసినప్పుడు అసలు ఇన్ని డిగ్రీలు ఉంటాయా అని అనుకున్నాను నేను అక్కడ కూర్చొని. ఎంబీబీఎస్తో స్టార్ట్ అయినటువంటి డిగ్రీలు, స్పెషలైజేషన్స్లో కూడా చాలా స్పెషలైజేషన్స్ ఉన్నాయి. కానీ ఆ వ్యక్తి యొక్క ఆ సమస్య ఏంటో స్కానింగ్ చేసి కూడా దాన్ని సంపూర్ణంగా నిర్ధారణ చేయలేక ఒక మొక్కను మళ్ళీ టెస్ట్ కొరకు వేరే దగ్గరకు పంపించారు. ఈరోజు ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, నువ్వు కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి దేవుడు ఏదో చేయలేదు అని అనుకుంటావు. కానీ ఈ రోజు వరకు కూడా నీ ప్రతి అవయవం, నీ యొక్క శరీరం నువ్వు బ్రతికొండడానికి భౌతికంగా ఆయన తోడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆత్మీయంగా కూడా మనం ఆలోచన చేస్తే మన అందరి కొరకు ఆయన సిలువనెక్కి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యాన్ని ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అదే కదా వాక్యం రాయబడింది, ఆయనే దేవుడని తెలుసుకొనుడి. ఆయనే ఏం చేశాడంట? మనలను పుట్టించాను. మనం ఎవరో అంటే ఆయన వారం, పుట్టించినటువంటి దేవుడు. ఎందుకంటే ఈ రోజుల్లో గమనిస్తూ ఉంటే ఒక దినాలు ఎంత భయంకరంగా ఉన్నాయంటే, రిలేషన్స్, ఒక రాంగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం, పెళ్లి కాకముందే పరిశుద్ధతను కోల్పోవడం, పెళ్లి కాకముందే ఇష్టం వచ్చినట్టుగా బ్రతకడం, తర్వాత వారు గర్భం ధరిస్తే ఆ పిల్లల్ని తీసుకెళ్ళి ఎక్కడో పడేయడం, ఇలాంటి ఎన్నో జరుగుతున్న ఈ రోజుల్లో అలా పడేసే దేవుడు మన దేవుడు కాదు. అలాగ మర్చిపోయిన దేవుడు మన దేవుడు కాదు. ఎందుకో తెలుసా? అక్కడ రాయబడిన మాట చూస్తే, మనము ఆయన వారం, మనం ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన ఏం చేస్తున్నాడు? మనను ఆయన ప్రజగా చేసుకోవడం మాత్రమే కాదు, ఆయన మనల్ని పుట్టించడం మాత్రమే కాదు, మనం ఆయన వారంగా ఉండడం మాత్రమే కాదు, మన ఏం చేస్తున్నాడు అంటే మనంట ఆయన మేపుతూ ఉన్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియ సంగమా, అందుకే నువ్వేం చేయాలి అంటే కృతజ్ఞతాస్తుతులు చేయాలి. ఈ సంవత్సరం కంప్లైంట్స్తో గడిపేవేమో నాకు తెలియదు, ఈ సంవత్సరం సనుగుతూనే గడిపేవేమో నాకు తెలియదు. అందుకే నీ లైఫ్లో చూడాల్సినటువంటి ఆశీర్వాదాన్ని చూడలేకపోయేవేమో. ప్రభు అందుకే మరొకసారి నీ విషయంలో దేవుని చిత్తం ఏంటో చెప్తున్నాడు. ఈ సంవత్సరం నేను మళ్ళీ చెప్తున్నాను, క్యాలెండర్లు మారుతాయి అంతే. నిన్న ఈ దీంట్లో వెనుకున్నటువంటి డెస్క్ ఓపెన్ చేసి చూస్తే ఇక్కడ ఈ సంవత్సరం ప్రారంభంలో వేసినటువంటి క్యాలెండర్ కొన్ని ఇంకా అలాగే ఉన్నాయి.
అరే ఇవ్వలేదా అనుకున్నాను. ఎందుకు అంటే ఎవరైనా వస్తే నూతనంగా వచ్చిన వారికి ఉందామని దీంట్లో పెట్టినటువంటి మేమే మర్చిపోయాం. అయితే ఎందుకు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నానంటే క్యాలెండర్ మారవచ్చునేమో. దేవుని కృప నిరంతరం ఉంటుంది. ఆయన మార్పు లేనటువంటి దేవుడు. ఆ దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే క్యాలెండర్ మార్పు కాదు ఆయన కోరుకుంటుంది, నీ బ్రతుకులో మార్పు కోరుకుంటున్నాడు, నీ లైఫ్లో గొప్ప వృద్ధిని కోరుకుంటున్నాడు. అది ఎలా సాధ్యమవుద్ది అంటే మొట్టమొదటగా నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. రండి వాక్యంలోంచి చూస్తే కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి కొన్ని కారణాలు వాక్యంలోంచి మనం పరిశీలన చేద్దాం. రండి దేవుని వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనం చదువుకుందామా. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని మీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అనర్చి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను పోషించను. గట్టిగా దేవుని స్తోత్రం చేద్దామా. దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తే ఆయన స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే మనమంతా ప్రయాసపడేది దేనికోసం చెప్పండి? ఆహారం కోసం. లోకల్లో ఒక సామెత ఉంది కదా, కోటి విద్యలు కూటి కోసం. ప్రతి ఒక్కరిదే మాట చెప్తారు, కోటి విద్యలు కూటి కోసం. ఏం చేసినా కూటి కోసమే కదండి, ఎంత కష్టపడినా కూటి కోసమే కదండి. కానీ వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఈరోజు ఈ సంవత్సరం ఆ కూటి కోసం చేసినటువంటి ప్రయత్నాలు విఫలమైనప్పుడు ఎన్నిసార్లు నువ్వు దేవుని వ్యతిరేకంగా మాట్లాడి ఉంటావు, ఎన్నిసార్లు అనాలోచనలు చేసి ఉంటావు. కానీ వాక్యం చెప్తున్నటువంటి సత్యం ఏంటంటే మనిషి లేదా నీవు ఆ యొక్క ఆహారం వలన జీవించేవాడివి కాదు. అదే ఉంది అక్కడ. ఆహారం వలనే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు ఏమవుతారంట? బ్రతుకుతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. గొప్ప గొప్ప సెలబ్రిటీ హోదాలో ఉన్నటువంటి సినిమా యాక్టర్లు అవ్వచ్చు, లేకపోతే ఆయా కేటగిరీస్, క్రికెట్ లేకపోతే ఇంకేదో అవ్వచ్చు. కానీ వారందరూ నేటి దినాల్లో మనం గమనించినప్పుడు వారు ఫేమ్ ఉన్నంత కాలం చాలా చక్కగా వెలుగుతూ ఉంటారు. ఆ ఫేమ్ అయిపోయిన తర్వాత, ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత వారిని పట్టించుకునేవారు ఎవరు ఉండరు. వారు గమనించేవారు. ఆ వినోద్ కాంబ్లీ, సచిన్ వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అప్పట్లో మంచి క్రికెటర్స్ అని అనేవారు. కానీ ఒకసారి ఈ రీసెంట్ కాలంలో లాస్ట్ ఇయర్ ఎప్పుడో నేను చూసినప్పుడు వినోద్ కాంబ్లీ నడవలేకపోతూ ఉంటే ఈ పక్కన 2 చేతులు అటోకలు ఇటోకలు సచిన్ ఇద్దరు కలిసి వాళ్ళు క్రికెట్ ఆడినవారంట. సచిన్కి ఫేమ్ ఉంది కానీ ఆయన ఫేమ్ కోల్పోయాడు. కానీ ఏం చేశారో తెలుసా? ఆయన నడవలేకపోతున్న ఒక సామాన్యుడిగా వస్తూ ఉంటే అటు ఇటు చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నారు. ఫేమ్ ఎప్పుడు కూడా శాశ్వతమైంది కాదు. ఎంతోమంది సీరియల్ యాక్టర్స్, సినిమా యాక్టర్స్ వారు అందము తరిగిపోతుందనో లేకపోతే సరైనటువంటి అవకాశాలు లేవనో, గమనించేవారు పట్టించుకునేవారు లేరనో, వారు అకాలంగా వారికి వారు ప్రాణాలు తీసుకున్న వారు ఎందరో వార్తలు మనం విన్నాం. కారణం ఏంటంటే అందము శాశ్వతమైంది కాదు. కానీ వాక్యము చెబుతున్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఆహారం వల్లనే కాదు మనం బ్రతికేది, దేవుడు నోట నుండొచ్చు ప్రతి మాట వలన మనము జీవిస్తున్నామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని అరణ్యంలో నడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా? తను ఎన్నిక చేసినటువంటి ప్రజలు, తన ఏర్పరచుకున్నటువంటి ప్రజలు, తనే పూనుకొని మోషేను నాయకుడిగా పంపించి తనే విడిపించడానికి మార్గమును తెరిచి అక్కడ ఉన్నటువంటి తెగుళ్ళు పుట్టించి ఆఖరికి ఫరోకి ఆ భయము కల్పించి తర్వాత అక్కడి నుండి విడిపించి వారిని ఆ యొక్క ఎర్ర సముద్రంను 2 పాయలుగా చేసి దాంట్లోంచి తీసుకొచ్చి అంత చేశాడే దేవుడు. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేయగలిగినప్పుడు
ఆ రూట్ మ్యాప్ను మనం జియోగ్రఫికల్గా ఆలోచన చేస్తే, అంటే మీరు మ్యాప్లు తెలుసు కదా, మ్యాప్లు చూస్తే దాంట్లో వారు వెళ్ళవలసినటువంటి ప్రాంతం చాలా సమీపంగానే ఉంది. అసలు ఆ సముద్రం గుండా వెళ్ళాల్సిన అవస్థ కూడా లేదు. కానీ ఎందుకు దేవుడు నడిపించాడు అంటే, దేవుడేంటో వారికి తెలియాలి, ఆయన ప్రేమ ఏంటో వారికి తెలియాలి, ఆయనలో ఉన్న లోతు ఏంటో వారికి తెలియాలి, ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటో వారికి తెలియాలి, ఆయన ఏం చేయగలడో తెలియాలి. తెలియకుండా ఒకవేళ దేవుడు ఏం చేశాడు అనే మాట, ఎన్నో అద్భుతాలు చూసిన వారే ప్రశ్నిస్తూ వచ్చారు కదా. మరి ఈయన మనందరి జీవితాల్లో ఈరోజు ఆలోచన చేస్తే, ఒకవేళ ప్రభు గనక నీ లైఫ్లో ఒక కష్టం అనే దాన్ని అనుమతించకపోతే నువ్వు ప్రభు దగ్గరకు వస్తావా చెప్పండి? అలాగే కొన్నిసార్లు ఇందాక సహోదరి పంచుకుంటున్నప్పుడు, అంటే వారి సాక్ష్యంలో పంచుకున్న మాట, నేను కొంత బలహీనమైనప్పుడు మళ్ళీ దేవుడు ఇదిగో మాట్లాడి బలపరిచారని చెప్పినట్లుగా, కొన్నిసార్లు మనం ఏంటంటే ఆత్మీయ స్థితిలో బలహీన పడుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? రండి, వాక్యంలోనే ఉంది కదా, అక్కడ ప్రతి మాట వలన నరులు బ్రతుకుదని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలగజేసి. దేవుని స్తోత్రం చెప్దామా? ఎంతకి మన అంచేవాడు ఎవరు చెప్పండి చెప్పండి చెప్పండి? అదేంటి, అపవాది కాదా, సైతాను కాదా? వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు సార్వభౌముడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరని చెప్పండి? సావరెన్. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఈ మాట నాకు చాలా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, మొదట మన దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని మనం ఎరిగి ఉండాలి. ఆయన ఏమై ఉన్నాడో ఎరిగి ఉండాలి, ఆయన ఏం చేయగలడో ఎరిగి ఉండాలి. నా లైఫ్లో ఆయన పూనుకోకపోతే నువ్వు రక్షించబడడం కూడా కష్టమే. నేను ఏదో ఈరోజు 100 సార్లు వాక్యం మీకు వినిపిస్తే మీరు మారారు అని నేను చెప్పను. ఎందుకో తెలుసా? నీవు ఇక్కడికి వచ్చి ఈ మాట విని, ఈ మాట ద్వారా నీ హృదయం తెరవబడి రక్షించబడడానికి కూడా ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది దేవుడు మాత్రమే. దేవుని స్తోత్రం కలుగును గాక. అదే ఉంటుంది కదా ఎఫ్ఎస్సి పత్రికలో, ఈ మాటని ఇలా ఉంచి చూద్దాం చూడండి. ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనము, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. దేవుని స్తోత్రం చెప్దామా? నీ పక్కన వాళ్ళని తట్టి చెప్పండి, నీ రక్షణ ఎక్కడి నుండి వచ్చింది? ఇది ఎక్కడి నుండి వచ్చింది? నీ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? అదేంటండి, నేను మంచి విశ్వాసం అని చెప్పుకుంటాంగా. అసలు నీలో ఆ విశ్వాస ప్రామాణ్యం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? దేవుడే. ఒక్కొక్కరికి ఒక్కొక్క తలాంతుని ఇచ్చాడు. పేతురుని ఒకలాగా వాడుకున్నాడు, పౌలుని ఒకలాగా వాడుకున్నాడు. బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఇలా తెలుగు బైబిల్లో పెద్దగా తేడా కనపడదు, కానీ మూలవాక్యంలో బైబిల్ ట్రైనింగ్ చేసేటప్పుడు మాకు ఎక్సర్సైజ్ అంటే అసైన్మెంట్లు ఇచ్చేవాళ్ళు. ఈ అసైన్మెంట్లు ఇచ్చేటప్పుడు పౌలు గారి పత్రికలు, పేతురు పత్రికలు ఇవి చేసాం మేము. చేసినప్పుడు అసలు తలలు పగలగొట్టుకోవాలి, అంత హార్డ్గా ఉంటుంది గ్రీకు. ఎవరిది అంటే పౌలు గారిది. పేతురు గారిది పౌలు గారితో కంపేర్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది. ఈ పౌలు గారికి మాకు ఈ అసైన్మెంట్స్లోనే దాంట్లో ఏం నేర్పిస్తారు అంటే, ఈ గ్రామర్ నేర్పిస్తారు, గ్రీక్ గ్రామర్. ఇంగ్లీష్ గ్రామరే కష్టం, తెలుగు గ్రామర్ అస్సలు రాదు నాకు, ఇంగ్లీష్ గ్రామరే కష్టం. అలాంటిది గ్రీక్ గ్రామర్ అంటే ఆలోచన చేయండి. ఖచ్చితంగా ఒక వాక్యాన్ని సిద్ధపడాలంటే ఆ గ్రీక్ గ్రామర్ అంతా సిద్ధపరచుకొని అప్పుడు మొత్తం ప్రిపేర్ అయ్యి, దీనికి దాదాపుగా వారం రోజులు పట్టేది ఈ ప్రిపరేషన్కి. అయితే ఎందుకు విషయం చెప్తున్నానంటే, దేవుడు పేతురు గారిలా వాడుకున్నాడు, పౌలు గారిలా వాడుకున్నాడు. కానీ వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడు తెలుసా? తన ఆత్మ నడిపింపులో వినియోగించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? ఇక్కడ గొప్ప విశ్వాసులు, గొప్ప ప్రార్థన చేసేవాళ్ళు ఉండొచ్చు, బలహీనులు, అంతగా ప్రార్థన చేయలేని వారు ఉండొచ్చు. కానీ మీలో ఉన్న విశ్వాసం ఉంది చూసారా,
అది ఎవరి వలన కలిగినది కాదు, కానీ అది కేవలం దేవుని వలన మాత్రమే కలిగింది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే అది దేవుని వరం. దేవుని స్తోత్రం చెప్దామా? అందుకే మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నువ్వు లేని దాని గురించి సనుగుతూ ఉన్నావే కానీ దేవుడిచ్చినటువంటి విశ్వాసం, దేవుడిచ్చినటువంటి యొక్క కృప, మీరు కృప ద్వారానే దేవుడు మన ఎడలో చూపించినటువంటి వాత్సల్యత, దేవుడు మనకిచ్చినటువంటి వరం, దీన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు ఒకవేళ మన అంటూ ఉంటారు కొంతమంది, ఇప్పుడు స్ట్రగుల్స్ గుండా వెళ్తున్నప్పుడు, శ్రమల గుండా వెళ్తున్నప్పుడు, అనారోగ్య పరిస్థితులు వెళ్తున్నప్పుడు మనకి అత్యధికంగా ఎక్కువగా వినపడే మాటలేంటో తెలుసా? బయట నుండి, మీ దేవుడు ఏం చేశాడు, మీరు దేవుని నమ్ముకున్నా కూడా ఎందుకు ఈ కష్టాలు ఉన్నాయి, ఎందుకు ఈ శ్రమలు ఉన్నాయి అని అంటారు కదా. నేను మాట అడగనా, ఏమండి దేవుణ్ణి నమ్ముకోకపోతే మీకు ఎంతమంది ఎప్పుడు జ్వరాలు రాలేదా, బలహీనతలు రాలేదా, ఎప్పుడు నష్టం రాలేదా? అసలు ఆ నష్టం వచ్చే కదా ప్రభు దగ్గరకు వచ్చావు, ఆ కష్టం వచ్చే కదా ప్రభు దగ్గరకు వచ్చావు, ఆ శ్రమ వచ్చేదిగా ప్రభు దగ్గరకు వచ్చావు. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఏంటి? బైబిల్ కూడా చెప్తున్న మాట ఏంటి తెలుసా? లోకంలో కూడా అందరికీ ఈ శ్రమే కలుగుతూ ఉంది. మరి ఏంటి? దేవుడి దగ్గరికి, ప్రభు దగ్గరికి, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే ఏం లాభం కలిగింది అంటే ఆ శ్రమలో ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆ శ్రమలో తోడై ఉండడం మాత్రమే కాదు, నీలాగా ఆయన శ్రమను అనుభవించి పాపము లేనివాడిగా జీవించి మనందరి కొరకు ఆయన సిలువనెక్కి ప్రాణం పెట్టి మరణించి తిరిగి పునరుద్ధరణై లేచి మళ్ళీ ఒక వాగ్దానాన్ని ఇచ్చి నేను వస్తానని చెప్పి నిరీక్షనిచ్చి ధైర్యాన్నిచ్చి నేనున్నాను అని చెప్పేసి నీతో ప్రభువు నడుస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగురుగాక. అందుకే ఇలాంటి శ్రమలు వచ్చినప్పటికీ కూడా ఇదిగో ఇందాక సహోదరి చెప్పినట్లుగా ప్రార్థించే సంఘం ఉంది. దేవుడి సంఘంగా ఎందుకు చేర్చాడు, ఎందుకు ఈ కుటుంబంగా చేర్చాడంటే నీ శ్రమల్లో నువ్వు ఒక్కడవే జయించలేవు గనుక, నీ పరిస్థితులను అధిగమించలేవు గనుక, అధిగమించడానికి నీవెంత ప్రార్థన చేసుకోవాలో అలాగే సంఘము కూడా నీకు సహకారులుగా ఉండడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు వినబడిన సాక్ష్యాలు ఎందుకోసం సాక్ష్యాలు అంటే, ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారేమో, ఇదిగో వీరి జీవితంలో చేసినటువంటి దేవుడు మీ జీవితంలో కూడా చేయగలడు. ఆమేన్. కాబట్టి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఈ సంవత్సరం నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన అనుభవాల్లో ఉన్నావా లేదో ఒకసారి ఆలోచన చేసుకుందాం రండి. మంచిది. మరి ముందుకెళ్తే ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని ఆలోచన చేసినప్పుడు కీర్తనల గ్రంథం 32వ కీర్తన మొదటి వచనాన్ని కనుక మనం చదువుకుంటే, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమును నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. నీ పక్కన చెప్పండి, నువ్వు ధన్యుడు అని, నువ్వు ధన్యురాలు అని చెప్పండి. మనం ఎవరో అని చెప్పండి. మనం ఎలాగా అక్కడ ధన్యత ఎలా ఉందంట? అది ఎవరిని ధన్యులు అన్నారు? డబ్బులు ఉన్నోళ్ళు ధన్యులు, ఉద్యోగాలు ఉన్నోళ్ళు ధన్యులు, ఆస్తులు ఉన్నోళ్ళు ధన్యులు అని రాయబడి ఉందా? కాదు. ఎందుకో తెలుసా? అవి ఉన్నా లేనట్టే. ఇప్పుడు ఆర్భాటాలు చూస్తావు. ఒక మాట చెప్తాను, పేద స్థితిలో ఉన్నవారు వాళ్ళు తగ్గట్టుగా ఒక మంచం కొనుక్కొని దాని మీద పడుకుంటారు. ధనవంతులు వారు తగ్గట్టుగా మంచం కొనుక్కొని పడుకుంటారు. నేను ఒక మాట అడుగుతున్నాను, హృదయంలో నెమ్మది లేదనుకోండి, నువ్వు పేద స్థితిలో ఉండి మామూలు మంచం కొనుక్కున్నా, ఒకవేళ ధనవంతుడు అయి ఉండి లక్షలు పెట్టి కూడా మంచాలు తయారు చేసుకుని అలాంటి పరుపు మీద పడుకున్నా, నీ హృదయంలో నెమ్మది లేకపోతే నీ కంటి మీద కునుకొచ్చుద్దా? రాదు. నేనేమి వీళ్ళని అని చెప్పట్లేదు, వాళ్ళని అని చెప్పట్లేదు, ఎవరైనా సరే. కానీ నీకు నాకు దేవుడు ఎంత కృపనిచ్చాడంటే నేను ధన్యురాలుగా ఎంచుతున్నాడు. కారణం ఏంటంటే ఇక్కడ ఈ భౌతికమైనవి ఉన్నా లేకున్నా లైఫ్ గడిచిపోతూ ఉంటుంది. కానీ నిన్ను క్షమించి, నీ అతిక్రమాలను క్షమించి, ఈరోజు కూడా బిడ్డ అని పిలుస్తున్నటువంటి కృపను, కుమారుడా అని పిలుస్తున్నటువంటి కృపను. అందుకే మనం చూస్తే యేసుక్రీస్తు వారు స్వస్థపరిచినటువంటి దినాల్లో మొట్టమొదటిగా ఆయన ఫోకస్ చేసింది ఏంటో తెలుసా?
నేను స్వస్థపరిచాను నా గురించి చెప్పండి, నేను స్వస్థపరిచాను నా గురించి చెప్పండి అన్నాడా? కాదు కాదు కాదు. వాళ్ళని పిలిచిన పిలిపేంటో తెలుసా? నా కుమారుడా, నా కుమార్తె, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచింది. దేవుని స్తోత్రం చెప్దామా? వెంటనే దేవుడు అనుగ్రహించినటువంటి కృపేంటో తెలుసా? కుమారుడా, కుమార్తె అని ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ప్రియ సంగమా, ఈరోజు మనకు ఉన్నదాన్ని బట్టి లేని దాన్ని బట్టి కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సింది. నీలాంటి వ్యక్తిని, నాలాంటి వ్యక్తిని ఆయన ఏం చేశాడంటే ప్రేమించాడు, కనికరించాడు. మన అతిక్రమాలని, మన దోషాలని, మన అనుదినము కూడా మన ఎడల ఆయనకి ఏం కలుగుతుందంట? నూతనమైన వాత్సల్యత కలుగుతుంది. కాబట్టి అందుకే మనం నిర్మూలము కాకుండా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? మన గమనిస్తున్న దేవుడు, మనను చూస్తున్న దేవుడు, మన మాటలు వింటున్న దేవుడు, మన ప్రవర్తనను ఎరిగిన దేవుడు. ఒకవేళ మన ప్రవర్తనకు తగినట్టుగా ప్రతిఫలం ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ ఎవ్వరు ఉండేవారం కాదు, ఇక్కడ ఎవ్వరూ ఉండేవారమే కాదు. కానీ మన ప్రవర్తనకు తగినట్టుగా ఆయన ప్రతిఫలం ఇవ్వలేదు. ప్రతిసారి మనం ఆయనకు కోపాన్ని, ద్వేషాన్ని కలిగిస్తున్నప్పటికి కూడా యేసుక్రీస్తు వారి యొక్క నీతి మన మీద ఆపాదించబడి మనం ఏమవుతున్నామో తెలుసా? క్షేమపరచబడుతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఎందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే మనమంట ఆయన చేత నిర్దోషి అని ఎంచబడ్డామంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం ఎవరని చెప్పండి? అందుకే కదా ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి చెప్పండి ఏ శిక్షా విధియు లేదు. ఆయన నిజంగా సంపూర్ణంగా ఎరిగిన వారు, మనం వెలపెట్టి కొనబడిన వారం అని ఎరిగిన వారం అయితే మనం ఎవరికి భయపడనక్కర్లేదు. నేను మొన్నటి కాలంలో ఒక ఇంటికి వెళ్ళి మాట్లాడుతూ నాకులాగే ఆ యవనస్తుడు పిరికోడు అనమాట, పిరికితనం ఉంది. తనతో మాట్లాడుతున్నప్పుడు నేను చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకంటే పిరికోడిని నేను, నువ్వేంటి పిరికోడివి, అసలు నీకంటే పిరికోడిని. నేను డిగ్రీ అయిపోయాక కూడా వాష్రూమ్కి వెళ్ళాలంటే నాకు ఎవరో ఒకరు తోడుంటే కానీ వెళ్ళేవాడిని కాదు. కానీ ప్రభువులోకి వచ్చాక నాకు ఎంత ధైర్యం వచ్చిందంటే, కారణం ఏంటంటే నేను ఆయన సొత్తు అయితే నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత, నన్ను క్షేమపరచాల్సిన బాధ్యత, నన్ను సంరక్షించాల్సిన బాధ్యత ఆయన సొత్తుగా ఆయన తీసుకుంటాడు కనుక నేను ఎవరికి భయపడాలి చెప్పండి? నేను ఎవరికి భయపడను? ఈరోజు దేవుని వాక్యాన్ని గమనిస్తే నేను అదే చెప్పాను, నా స్థితినంతటి మార్చడానికి ప్రభు రక్తం. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఒక్కసారి ఆయన రక్తంలో కడగబడ్డావు అంటే నీ మీద దేవుని వాక్యం చెప్తుంది, ఇప్పుడైతే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. కాబట్టి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంటే నేను ఎవరు అంటే ఆయన రక్తంలో కడగబడిన వారం, క్షమించబడిన వారం, నిర్దోషిగా ఎంచబడిన వారం. రండి, మరి ఎవరైతే ఇంకా అనుభవాల్లోకి రాలేదో, ఏమండి తమిళ్లో నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఎలాగా ఆ రోజు గ్రాండ్గా అరేంజ్ చేసుకోవాలని ఆలోచన చేస్తున్నామేమో. కానీ అసలు నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్న నీవు రక్షణ లేని వ్యక్తిగా ఒకవేళ అడుగు పెడితే, ఒకవేళ ఈ రోజే ఈ సమయమే ప్రభు రాకడైతే సెలబ్రేషన్స్ ఉంటాయా? ఉండవు. కానీ పరలోకంలో ఉంది, ఏముందో తెలుసా? సెలబ్రేషన్స్ ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇది ఎవరికి ఉన్నాయంటే జయించిన వారికి ఉన్నాయి. ఆ జయించిన వారిలో నిన్ను చూడడానికి ఈరోజు కూడా ఒక రక్షణ సువార్త నీ ముందు అందించబడుతుంది. యేసుక్రీస్తు వారిని నమ్ముకో, ఆయనకు నీ హృదయాన్ని ఇవ్వు. ఆ రక్షణ భాగ్యాన్ని సంపాదించుకుంటే బైబిల్ చెప్తున్న మాట, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు, ధన్యుడు. దేవుని స్తోత్రం కలుగును గాక. రండి 30వ కీర్తన 2వ వచనం చదువుకుందాం. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. నీ పక్కన వాళ్ళు చెప్పండి, ఆయన నిన్ను స్వస్థపరుస్తాడని. నేను అమ్మగారికి చెప్తున్నాను, అమ్మగారు దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఆమేన్. మనమందరం ఏం చేయాలి? మనం ఎంత స్వార్థపరులం తెలుసా? ఎంత స్వార్థపరులం. ఏంటి మనకున్న స్వార్థం ఏంటంటే ఎంతసేపు సేవకులే మీకోసం చేయాలి,
ప్రార్థన. ఉపవాసాలే ఉండాలి, కన్నీరు వారే కాల్చాలి. ఏమండి, వారే ప్రభు పాదాలు పట్టుకోవాలి. మేము మాత్రం హ్యాపీగా కాలు మీద కాలేసుకొని చైర్స్లో కూర్చుంటాం. అందుకే ఆ హ్యాండిల్ చైర్ తీసేసాం. ఏమండి, చైర్లో కూర్చుంటాం, అలా అలా వచ్చి వెళ్ళిపోతాం. ఇంట్లో కూడా చక్కగా కంఫర్ట్ జోన్లో ఉంటాం. కానీ నీకు తెలుసా, నీకోసం అంత బాగోలేకపోయినా ఆ తల్లి ఇప్పటికీ ప్రార్థన చేస్తుంది. మరి ఆ తల్లి కోసం మీరేం చేస్తున్నారు చెప్పండి? ఎంతమంది కమిటెడ్గా మా అక్క చెల్లి అందరం కలుద్దాం, ఈరోజు మనం అమ్మగారి కొరకు స్పెషల్గా ప్రార్థన చేద్దాం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం అని ఒక తీర్మానం నువ్వేమన్నా తీసుకున్నావా? షాపింగ్కి ఎక్కడికి వెళ్దాం, క్రిస్మస్కి ఎలా షాపింగ్ చేద్దాం, ఏమండి న్యూ ఇయర్కి ఎలాంటి అరే మన ఇద్దరం ఒకే మెయింటైన్ చేద్దాం అని డ్రెస్ కోడ్లు పెట్టుకుంటాం కదా. ఏమండి, మరి అదే ప్రార్థన విషయంలో ఒక సంఘం చెదిరిపోవడానికి, లేదా ఒక మాటలో చెప్పంటే గొర్రెలు చెదిరిపోవడానికి కాపరి బలహీనమవుతే చాలు. అందుకే గొర్రెలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కానీ విచిత్రం ఏంటంటే ఇప్పటికీ ప్రార్థన చేయించుకునే గొర్రెలుగానే ఉంటున్నాం మనం. నేను తప్పుగా అనట్లేదు, కానీ దేవుని వాక్యం చెప్తున్న మాట, మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, నువ్వు మొరపెట్టగా నేను స్వస్థపరుస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు జరుగుతున్న పరిస్థితులను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి చాలా గృహాల్లో అనారోగ్యాలు ఉన్నాయి. అనారోగ్యాలు బట్టి ప్రార్థన ఆపేసుకుంటున్నావే కానీ, మందిరానికి రావడం ఆగిపోతున్నావే కానీ, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు స్వస్థపరుస్తాడని నమ్మి ఆయన్ని ప్రార్థన చేస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావా? ఈ సంవత్సరం ఒకవేళ అందుకే బలహీనపడిపోయి కృంగిపోయి ఉన్నావేమో. అందుకే ప్రభు మరొకసారి చెప్తున్నాడు, నువ్వు మొరపెడితే ఆయన నిన్ను స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే దేవుని వాక్యం దగ్గరకు వచ్చి ఆలోచన చేస్తే యోహాను సువార్త 10వ అధ్యాయం, యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనాన్ని కనుక మనం చూస్తే, నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. జీతగాడు గొర్రెల కాపరి కాడు గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచిపెట్టి పారిపోను, చెదరగొట్టును. చాలండి. ఇక్కడ 2 వ్యత్యాసాలు మనకు కనబడుతున్నాయి. ఒకటి ఏంటంటే మంచి కాపరి, చెడ్డ కాపరి. ఒక మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ఇక్కడ ప్రభువే చెప్తున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆయన చెప్పడం మాత్రమే కాదు, ఆయన ఏం చేశాడంటే ప్రాణం పెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ మాటను ఎందుకు ఆలోచన చేస్తున్నామంటే, ఈరోజు జీతగాలు అనే మాట దగ్గరకు వచ్చినప్పుడు చాలామంది ఈ సెలబ్రిటీస్ వెనక పరిగెత్తుతూ ఉంటారు. ఏం చూసి అంటే, అక్కడ ఉన్న హంగులు, అక్కడ ఉన్నటువంటి ఆర్భాటాలు, ఇవన్నీ చూసి పరిగెత్తుతూ ఉంటారు, అక్కడ ఏదో దొరుకుద్ది అన్నట్లుగా. కానీ వాస్తవానికే నువ్వు ఎప్పుడైనా కొన్ని మెగా చర్చస్కి వెళ్ళావు అనుకో, 1 వారం కానీ 2 వారాలు కానీ వెళ్ళు, నీకు ఖచ్చితంగా ఆ నెక్స్ట్ వారం వెళ్ళకపోతే ఇమ్మీడియట్గా ఫోన్ కాల్స్ వచ్చేస్తాయి. రీజన్ ఏంటంటే వాళ్ళకి టీమ్స్ ఉంటారు, దాని కొరకు స్పెషల్గా శాలరీస్ ఇస్తారు. వాళ్ళ పనే ఏంటో తెలుసా? టెలికాలర్స్ అయితే టెలికాల్ చేయడం, ప్రార్థన చేసే ఒక టీం ఉంటే ప్రార్థన చేయడం. నేను వారిని ఏమీ విమర్శించట్లేదు, అది వారి విధానం. కానీ నీవు దేవుని దగ్గరికి రావడానికి బదులుగా మనుషుల మీద గనక నీ భక్తిని, విశ్వాసాన్ని కట్టుకుంటే, జీతగాళ్ళు ఎప్పుడు జీతగాళ్ళే, కానీ దేవుడు ఎప్పుడు కూడా దేవుడే. నీ దేవుడు నియమించిన కాపరి ఎప్పుడు కూడా కాపరే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? నువ్వు ఏదో ఇస్తావని కాదు, ఏదో చేస్తావని కాదు, దానికంటే ఉన్నతమైనటువంటి జాబ్స్, శాలరీసే విడిచిపెట్టి వచ్చాం. దానికంటే ఉన్నతమైనటువంటి ఘనతలే విడిచిపెట్టి వచ్చాం. ఇప్పుడు ఇదే పైన జరుగుతున్నటువంటి ఆ నిర్మాణం, ఆ ఇన్వెస్ట్మెంట్ నాకు వ్యక్తిగతంగా, అలాగే సేవకురాలకు కూడా వ్యక్తిగతంగా
సేవకులతో సహా చెప్పిన మాట ఏంటో తెలుసా? ఎందుకమ్మా అక్కడ కాలువలో పెట్టేస్తున్నారు? ఇది ప్రారంభం నుండి అదే చెప్పిన మాట. ఎందుకమ్మా కాలువలో పెట్టేస్తూ ఉంటారు? దాన్ని 4 స్థలాల మీద పెట్టుకుంటే మీకు అది ఆస్తి అవ్వదా? 4 స్థలాల్లో పెట్టుకుంటే అది పెరగదా అనేవారు ఉన్నారు. కానీ ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తుంది తెలుసా? దేవుడు నియమించిన స్థలం, దేవుడు ఏర్పరచుకున్న స్థలం, దేవుడు చూపించిన స్థలం, దేవుడు ఏర్పరిచినటువంటి సంఘం, దాని కొరకు మాకు అప్పగించబడిన బాధ్యతను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. కారణం ఏంటంటే మా ముందు ఒక ప్రధాన కాపరి ఉన్నాడు. ఆయన మంచి కాపరి. ఆయన ఒక మాదిరి ఉంది. ఈ లోకంలో మనుషులు ఎవరు మాదిరి కాదు. ఎవరిని మాదిరిగా చేసుకొని ఈయన నా ఆత్మీయ నాయకుడు, ఆయన నా ఆత్మీయ బిడ్డ అని చెప్పుకోవడానికి లేదు. ఎందుకంటే అందరిలో లోపాలు ఉన్నాయి. కానీ ప్రభు ఒక్కడే ఏ లోపం లేకుండా మాట చెప్పడం కాదు, తన ప్రాణం పెట్టిన దేవుడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ఆయన అంటాడు, చూడండి అక్కడ అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరి, మంచి కాపరిని. ఈరోజు నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి ప్రధాన కారణం ఆయన మనకు మంచి కాపరి. దేవుని స్తోత్రం చెప్దామా? ప్రియ సంగమా, నువ్వు ఏ పరిస్థితుల్లో వెళ్ళినా 23వ కీర్తనలో దావీదు అంటాడు, అందరికి పరిచయమైన కీర్తనే, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలదు. ఎక్కడెక్కడ కూర్చోబెడతాడో ఒక రాయబడి ఉంది, పచ్చిక గల చోట్ల ఆయన నిన్ను పరుండ చేస్తాడు, శాంతికరమైన జలములలో నన్ను నడిపిస్తాడు. ఇదంతా ఎక్కడ బేస్ అయి ఉందో తెలుసా? ఒకే ఒక మాటలో ఉంది. అదేంటంటే నా కాపరి. ప్రభు నీ కాపరైతే నా అన్న మాట ఎప్పుడు ఉపయోగించగలవో తెలుసా? నువ్వు వ్యక్తిగతంగా ఆయనతో రిలేషన్ ఏర్పరచుకున్నప్పుడు. ఇప్పటికి కూడా పిల్లలు వారి తల్లిదండ్రుల ప్రార్థనల మీదే ఆధారపడి బ్రతుకుతున్నారు. అందరని నేను చెప్పను, ఎందుకంటే ఒక యవనస్తుడు రేపు జనవరి 1కి బాప్తిజం తీసుకోవడానికి తనంతగా తాను విల్లింగ్గా వచ్చి తను ఏమన్నాడు తెలుసా? నేను 1వ తారీఖు బాప్తిజాలకు సిద్ధపడుతున్నాను అన్నాడు. యవ్వనస్తుడు, 10th అయిపోయింది, ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చాడు. నేను అందుకే మాట ఎందుకు చెప్తున్నానంటే వ్యక్తిగత రిలేషన్ ఉండాలి. ఆ యవనస్తుడికి తన ఇంట్లో ఎక్కడా స్కోప్ లేదు భక్తిగా ఉండడానికి, తన తండ్రిని బట్టి. ఎందుకంటే అతను ఒక వ్యసనపరుడు, ఒక డ్రింకర్, ఎక్కడ ప్రోత్సహించింది లేదు, మంచిగా చూసుకుంది లేదు. కానీ ఆ ఇంటిలో తన తల్లి, ఆ అబ్బాయి, వారిద్దరే వారు ఎంతో నమ్మకంగా ప్రభువుని వెతుకుతున్నారు. నేను మనుషులను గొప్ప చేస్తున్నాను నీ మాట చెప్పట్లేదు, నేను పేరేం చెప్పలేదుగా. కానీ ఎందుకు ఈ మాట ఆలోచన చేస్తున్నాను అంటే, ఈరోజు తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, ఇప్పటికీ సంవత్సరాలు గడిచిపోతున్న తల్లి ప్రార్థన, తండ్రి ప్రార్థన, భర్త ప్రార్థన, భార్య ప్రార్థన, వాళ్ళ మీదే డిపెండ్ అయ్యి కుటుంబాలు నడుపుకుంటూ ఉన్నారే. కానీ నీకు ఈ అనుభవం ఉందా? ఏంటి అనుభవం తెలుసా? నీ కాపరిగా ప్రభువును చేర్చుకున్నావా? దేవుని స్తోత్రం కలుగును గాక. ఎవరైతే వ్యక్తిగతంగా ప్రభుతో రిలేషన్ ఏర్పరచుకుంటారో వారు ఎప్పుడు ఎవరు ఉన్నా లేకున్నా ఎప్పటికీ కృంగిపోరు. నా ఒంటరి జీవితంలో, ఒంటరి లైఫ్లో, ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు ఒక్కరన్నా పలకరిస్తే చాలనుకుని బ్రతికిన దినాలు నేను నా బాల్యంలో చూసినప్పుడు, అలాంటి ఒంటరి జీవితంలో 100 మందిని కుటుంబంగా చేర్చగలిగిన కృప దేవుడు ఇచ్చాడంటే దేవుడు ఎంత గొప్ప దేవుడు. ఈరోజు అన్న, అక్క, చెల్లి, అమ్మ, తల్లి అని పిలవగలిగినటువంటి భాగ్యం ఇచ్చాడంటే, ఒంటరి వారిని 10,000గా చేస్తానన్నాడు, అంత కృపను దేవుడు ఇచ్చాడంటే ఎంత భాగ్యం. ఇది ఎలా సాధ్యమైందో తెలుసా? కేవలం ప్రభు ద్వారానే. అందుకని అంటాడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనము చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే నోటితో చెప్పడం కాదు, దానికి తగినట్టుగా బ్రతకడం. రండి వాక్యంలోంచి చూస్తే, దేవుని వాక్యం దగ్గర 103వ కీర్తన 8వ వచనం చదువుకుందాం. 103వ కీర్తన 8. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడు కాడు, ఆయన నిత్యము కోపించువాడు కాడు, మన పాపములు బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములు బట్టి మనకు ప్రతిఫలము ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో
ఆయన మన అతిక్రమను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎల్ల జాలి పడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలి పడు. నీ పక్కన చెప్పండి, ఆయన జాలి పడే దేవుడని. ఎలా జాలి పడతాడంట? ఈ దినాల్లో పిల్లలు తల్లిదండ్రుల మాట వింటున్నారా? ఎంత కోపం వస్తుంది చెప్పండి. ఎంత కోపంగా రప్పించే ప్రయత్నాలు చేస్తారు. అవసరమైతే తల్లిదండ్రులు చేయి చేసుకుంటారు, దెబ్బ వేస్తారు. కానీ మళ్ళీ ఏం చూపిస్తారో తెలుసా? జాలి చూపిస్తారు. నువ్వెంతరా వెళ్ళిపో అని మెడబెట్టుకొని గేటుకి బయట తోసేశారనుకో, వాడి పరిస్థితి ఏంటి? ఎగిరెగిరి పడుతున్న వ్యక్తిని తీసుకెళ్ళి నువ్వు పోరా అని బయటపడేస్తే వాడి పరిస్థితి ఏంటి? కానీ పడేస్తారా? పంపించేస్తారా? వాడు ఒక పూట తినకపోతే తల్లి అల్లల్లాడిపోద్ది, తండ్రి అల్లల్లాడిపోతాడు. ఇప్పుడు ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాం తెలుసా? వాక్యం చెప్తున్న మాట. ఆయన అంట తండ్రి తన కుమారులు ఎలా జాలి పడినట్లుగా మన యందు జాలి పడుతున్నాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. దానికి ఆయన కోరుకుంటుంది ఒకటే, నువ్వు ఆయన వైపు తిరిగితే, ఆయన గుర్తిస్తే, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే, ఆయన యందు భయభక్తులు నిలిపితే, ఆయన ఎంత కృపగలిగిన దేవుడు అంటే ఆయన మన అతిక్రమాలను, మన దోషాలని జ్ఞాపకం చేసుకోవట్లేదంట. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపము కలిగి, కృతజ్ఞత కలిగి, ప్రభు వైపు తిరిగి, ప్రభు కోరుకున్నట్లుగా మారితే, దేవుడు ఎంత కృప చూపించే దేవుడు అంటే పడమటికి తూర్పు ఎంత దూరమో నీ పాపములు, నీ దోషాలని అంత దూరపరుచున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మనొక్కరు ఏదన్నా అంటే ఆ వారం అంతా దాని గురించి డిస్కషన్స్ జరుగుతాయి. ఏమండి, ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగితే, ఏ భోజనాల దగ్గర జరిగితే, లేదా ఇంకెక్కడో జరిగితే, ఎక్కడో గేటు దగ్గర జరిగితే, ఎక్కడో స్టాండ్ దగ్గర జరిగితే, ఎక్కడో చైర్ దగ్గర జరిగితే, ఎక్కడో పంచే దగ్గర, ఆ పంచే లడ్డూల దగ్గర జరిగితే ఏం చేస్తాం? ఇంకా అసలు వాళ్ళకి మేమెక్కడ కనబడతాం? ఏమండి, మేమెక్కడ కనబడతాం? మమ్మల్ని ఎక్కడ పట్టించుకుంటారు? వాళ్ళే కనబడతారు, ఇదే కదా అని ఎన్ని డిస్కషన్స్ చేస్తాం. ఒకవేళ అలాంటి డిస్కషన్ కనుక ప్రభు చేయాల్సి వస్తే నీ గురించి ఎంత చెప్పాలి? నిన్ను ఎలా క్షమించగలడు, నిన్ను ఎలా ప్రేమించగలడు? కానీ నిన్ను నన్నంట పడమటికి తూర్పు ఎంత దూరమో మన అతిక్రమాలని, మన దోషాలని అంత దూరపరుచున్నాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కరుణా వాత్సల్యం కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. ప్రియ సంగమా, ఒకవేళ ఇప్పుడు దాకా కృతజ్ఞత లేని వారంగా మనం ఈ సంవత్సరం గడిపితే చాలా విషయాలు ఉన్నాయి చెప్పాల్సినవి. కానీ ఈరోజు సాక్ష్యాలు బట్టే కానీ కొంత సమయం ఎక్కువగా అయింది కనుక అన్నీ చెప్పలేకపోతున్నాను. కానీ అయితే మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే కృతజ్ఞత. చెప్పండి, ఏముండాలి మనకి? కృతజ్ఞత. రెండు విషయాలు. కృతజ్ఞత లేకపోతే ఏం జరుగుద్దో చూపించి ముగిచ్చేస్తాను. 28వ కీర్తన 5వ వచనం చదువుకుందాం. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు, ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. కావున ఆయన వారిని వృద్ధి పరచక నిర్మూలము చేయి. ఏమండి, ఉన్నారా ఇక్కడే? సంవత్సరాలు గడిచిపోతూ ప్రతిసారి ఈ మాటే పలుకుతున్న కొందరు ఉంటారు కదా. మీకు అర్థమయ్యవలసిన సత్యం ఏంటో తెలుసా? ఎవరు వృద్ధిలోకి రాలేరు అంటే ఆయనని ఎవరైతే లక్ష్య పెట్టరో, ఆయనకి ఎవరైతే కృతజ్ఞత చెల్లించరో, కృతజ్ఞత కలిగినటువంటిగా బ్రతకరో, దేవుని వాక్యం చెప్తున్న మాట అంటే చూడండి, ఆయన కార్యాలు లక్ష్య పెట్టరంట, ఆయన హస్తకృత్యాలను లక్ష్య పెట్టరంట. కావున ఆయన ఏం చేస్తాడు? వారిని వృద్ధి పరచక. తమిళ్లో వింటున్నారు కదా, వినండి. ఇప్పుడు చెప్పండి, నాకు చిన్న ప్రశ్న ఉంది. మన వృద్ధి ఎవరి చేతిలో ఉంది? నిజం చెప్పండి, మళ్ళీ చెప్పండి. ఎవరి చేతిలో ఉంది? నేనైతే ఇలాగ అంటాను, ఎంతమందిలో ఒక్కలన్నా కరెక్ట్ చెప్తారనుకున్నా. నీ చేతిలోనే ఉంది. ఎందుకంటే ఇందాక 23వ కీర్తనం చూసారా? చూడనక్కర్లేదు. కానీ ఆయన కాపరి దావీదు ఒప్పుకోనందుకయ్యాడా? ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా యెహోవా ఎప్పుడు కూడా కాపరి. కానీ నా కాపరి అని రాయబడి ఉంది అక్కడ.
నా అంటే ఏంటో తెలుసా? నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా చంద్రబాబు నాయుడు గారు మన సీఎంఏ. ఏమండి, నువ్వు ఒప్పుకోకపోయినా ఒప్పుకున్నా పిఎంగా మోడీ గారు మన పిఎంఏ. నువ్వు ఒప్పుకుంటే అంత, ఒప్పుకోకపోతే అంత. దానికి మించినటువంటి దేవుడు నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఎప్పుడు మనకు కావాల్సిందంతా ఎప్పుడో సిద్ధపరిచాడు. కానీ నువ్వు ఒప్పుకోవాల్సింది ఏంటో తెలుసా? నీవు ఆయనను లక్ష్య పెట్టాలి. నీవు ఆయనకు కృతజ్ఞతుడివై ఉండాలి. నువ్వు ఆయన కోరుకున్నట్లుగా ఉండాలి. ఎందుకో తెలుసా? లేకపోతే అంట అలాంటి వారికి వృద్ధి లేదంట. నీవే అని ఎందుకన్నానంటే నీ వృద్ధిని నీవే ఆపేసుకుంటున్నావు. ఎందుకు అంటే దానికి కారణం, రీజన్ రాయబడి ఉంది. నువ్వు దేవుణ్ణి లక్ష్య పెట్టాలి. అందరని చెప్పట్లేదు. ఎవరి వృద్ధి అయితే ఆగిపోయిందో, నువ్వు అక్కడికి వెళ్తే ఏం లాభం, ఇక్కడికి వెళ్తే లాభం, ప్రాంతాలు మారితే ఏం లాభం, ఏమండి, ఆయా స్థలాలకు వెళ్తే ఏం లాభం, ఎక్కడికి వెళ్తే ఏం లాభం, ఏ ఉద్యోగాలు చేస్తే ఏం లాభం, నీ వృద్ధి ఎందుకు లేదు, ఎందుకు నువ్వు సమృద్ధిగా ఉండలేకపోతున్నావు, నీ కష్టార్జితం ఎందుకు దీవెనకరంగా లేదు, కుటుంబంతో ఎందుకు ఆనందించలేకపోయావు, ఈ సంవత్సరం అంతా ఏంటి నష్టం అని ఎందుకు అనుకున్నావు? రీజన్ ఏంటి అంటే దేవుడు ఎప్పటికీ కాడు, కారణం మనమే. కానీ ప్రభు ఈరోజు కూడా చెప్తున్నాడు ఏంటో తెలుసా? ఇప్పటికైనా నేను ఆ నెగిటివ్ వర్డ్ని పాజిటివ్గా మార్చుకొని ఇలాగా అనుకుంటాను. ఏమిటంటే నేను ఈ రోజు నుండి ఆయన కార్యాలను లక్ష్య పెడతాను. ఈ రోజు నుండి ఆయన హస్తకృత్యములను లక్ష్య పెడతాను. ఇప్పటి నుండి కృతజ్ఞత కలిగిన వారంగా నేను బ్రతుకుతాను. ఎప్పుడైతే నువ్వు ఆ మాట అనుకోగలుగుతావో, అలా బ్రతకగలుగుతావో, 2025 అవ్వచ్చు, నీ జీవితకాలం అంతా అవ్వచ్చు, దేవుడు ఎప్పుడు కూడా నిన్ను వృద్ధిపరుస్తూనే ఉంటాడు. ఆమెన్, ఆమెన్. నీ వృద్ధి ప్రభు చేతిలో ఉంది, కానీ అది పొందుకోవాల్సిన బాధ్యత నీదే. రెండవ విషయం చూపిస్తాను రండి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం. ఒక 5 నిమిషాల్లో ముగించుకుందాం. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు ఆ ఆజ్ఞను ఆలకింపకయు నా నామమును గణపరచునట్లు మనపూర్వకంగా దాన్ని ఆలోచింపకయు ఉండిన ఎడల నేను మీ మీదకి శాపము తెప్పించి మీకు కలిగిన ఆశీర్వాద ఫలమును శపింతును. చాలండి. దాని ముందే ఉంది ఆశీర్వాదం ఉంది. కానీ ఆశీర్వాదం శపించబడడానికి కారణం ఏంటి అంటే వాక్యం చెప్తున్న మాట, మీరు నా మాట ఆలకింపకపోవడం. ఏం ఆలకించాలి? ఆయన ఏమై ఉన్నాడో, ఏం చేశాడో, ఎందుకు వచ్చాడో, మన జీవితంలో ఏం చేశాడో నీకు నాకు తెలియాలి. ఒకసారి చాలా బాధపడుతుందంట. ఉదాహరణగా చెప్తున్నాను. ఆల్ఫాబెట్స్లో నెంబర్ అంకెల్లో సంఖ్యలు అంటారు కదా, నెంబర్స్లో 0 ఉంటుంది తెలుసుగా. 0కి ఏమైనా వాల్యూ ఉంటుందా? చాలా బాధపడుతుందంట. ఏంటో నాకు విలువ లేదని. మిగతా అంకెలు దాన్ని ఎంకరేజ్ చేస్తూ చెప్పిన విషయం ఏంటంటే, నీకు విలువ తెస్తాను చూడని చెప్పేసి 1 వచ్చి నిలబడిందంట 0 ముందు. ఏమండి, 2 వచ్చి నిలబడిందంట. అలా అంకెలు వచ్చి నిలబడతామంటే 0కి ఏమొచ్చింది? వాల్యూ వచ్చింది. మనం అందరం ప్రభువు లేకపోతే సున్నానే. మనకు వాల్యూ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మనం ప్రభువే. దేవుని స్తోత్రం కలుగును గాక. మనం అతిశయించడానికి, గర్వించడానికి, ఎగిరెగిరిపడడానికి లేకపోతే ఇంకేదో చేయడానికి మనకేం వాల్యూ లేదు. శూన్యం నుండి తీయపడ్డాం. కానీ మనకు విలువనిచ్చింది, వెలపెట్టి కొన్నది, రక్తమును పెట్టి తన శరీరాన్ని బలిగా అర్పించబడి మనందరికీ విలువ తీసుకొచ్చింది ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన అంటాడు, మీరు నా మాట వినండి, నా మాటను లక్ష్య పెట్టండి, నేను కోరుకున్నట్లుగా ఉండండి, నేను చెప్పింది వినండి, నీ వృద్ధి, నీ ఆశీర్వాదం ఎవ్వరూ దొంగిలించలేరు. ఆమెన్. కానీ నీ వృద్ధి దొంగిలించబడుతుంది, నీ ఆశీర్వాదం శపించబడుతుందంటే కారణం ఇప్పటికీ దేవుని మాటను పెడచెవిన పెట్టడమే. ప్రియ సంగమా, 2025 బేరీజు వేసుకునే నీవు సంవత్సరాలు బేరీజు వేసుకోవద్దు,
ప్రభు దగ్గర నీ యొక్క స్టాండర్డ్ ఎంత పెరిగిందో చూడండి. నేను ఇది అందరి ముందు చెప్తున్నాను, ఏదో గొప్ప కోసం చెప్పట్లేదు. ఒకవేళ నేను గొప్ప కోసం, నా గురించి అతిశయం చెప్పడం కోసం చెబుతున్నాను అనుకుంటే దానికి నేను నేరస్తుని అవుతాను. ఎందుకంటే ప్రభు నా మాట వింటున్నాడు కనుక. నేను ఆఖరికి దేవునికి ఇచ్చేది కూడా నేను ఏం చేస్తాను తెలుసా, ప్రతి సంవత్సరం పెంచుతాను. ఈరోజు ధనం గురించి ఈ మాట చెప్పట్లేదు, వృద్ధి అనే మాట కోసం చెప్తున్నాను. నేను కానుకను పెంచుతాను ప్రతి ఇయర్. నేను వేసే కానుక ఎప్పుడు అదే ఉండదు. నేను నా యొక్క 10వ వంతు అది కూడా పెంచుతాను ప్రతి సంవత్సరం. ఎందుకంటే నాలో వృద్ధి కనబడాలి. అమ్మో పాస్టర్ గారు డబ్బులు కావాలనుకుంటా అందుకు ఈ మాట చెప్తున్నారు అనుకుంటారా? మీరు అనుకుంటే అనుకోండి, దానివల్ల వచ్చిన నష్టమేం లేదు. ఎందుకంటే ప్రభు నా హృదయాన్ని చూస్తున్నాడు. కానీ ప్రభు కోరుకుంటూ తెలుసా, నువ్వు ఇచ్చే విషయంలో వృద్ధి, నీ యొక్క పార్టిసిపేషన్ ఏదైతే ఉందో. ఒకవేళ ఇంతవరకు నువ్వు దేవుని పరిచర్లో కనపడలేదేమో, అందుబాటులో లేవేమో, నీ సమయం అంతా వేస్ట్ చేసుకున్నావేమో. నువ్వు దేవునికి సమయం ఇచ్చే విషయంలో ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నావు అనుకో, పాస్టర్ గారు ఎక్కడైనా పరిచయం ఉందా, ఎక్కడైనా సువార్త పని ఉందా, ఎక్కడైనా ప్రార్థనలు ఉన్నాయని అడిగే అనుభవాలు ఇంతవరకు ఏ రోజైనా నీకుందా? ఆ పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారే, ఆ 10 మందే, ఆ 5 మందే, ఆ కడిగే వాళ్ళే ఏదో పర్మనెంట్ వాళ్ళకే జీతం ఇచ్చేసి ఆ వంట పాత్రలు కడిగిస్తున్నట్లుగా. అసలు నేను ఒక మాట సూటిగా అడుగుతాను, మనం తింటున్నటువంటి ఆహారం, ఆ పాత్రలో వండబడినటువంటి ఆహారం వేరే వాళ్ళు కడుగుతున్నారు అంటే నువ్వు నేరస్తురాలు కాదా, నేరస్తుడు కాదా? అందులో నీ పాత్ర ఎక్కడుంది? ఈ సంవత్సరం వరకు నువ్వు ఎక్కడ కనబడ్డావు? ఏం చేసావు? వృద్ధి కనపడలేదు అంటున్నావే, ఆశీర్వాదం చూడలేదు అంటున్నావే, కానీ మందిరంలో, పరిచర్లో, సేవలో, సువార్త పనిలో, దేవుని యొక్క అప్పగించబడిన పనిలో మరి ఏమి నీ వంతు కనపడింది? వాక్యం చెప్తున్నమాట, ఎవరైతే నా మాటను లక్ష్య పెట్టరో. 138వ కీర్తనలో ఒక మాటను చూద్దామా? ఈ మాటతో ముగించుకుందాం. 138వ కీర్తన 8వ వచనం. 138వ కీర్తన 8వ వచనం చదవమ్మా. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. యెహోవా నీ కృప నిరంతరముండును, నీ చేతి కార్యములను విడిచిపెట్టకము. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇక్కడ వాక్యం గమనిస్తే ఆయన అంటాడు, నా పక్షంగా కార్యము సఫలము చేయును. ధైర్యంగా చెప్తున్నాడు భక్తుడు. నా కార్యం ఎవరైనా సఫలపరుస్తారంటే ఆ మనుషుడు కాదు, ఒక మనుషుడు ఎవరైనా, ఒక నాయకుడు ఎవరైనా ఏదన్నా మన పక్షంగా మాట్లాడతారంటే ఎన్నిసార్లు వెళ్తామండి వాళ్ళ దగ్గరికి? వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి మన డ్రెస్ కోడ్, మనకి మామూలు కోడ్లో వెళ్తే బాగోదు కదా. కాబట్టి డ్రెస్ కోడు, టైం మెయింటెనెన్సు, వాళ్ళకంటే ముందు మనం ఎలా కనబడతామంటే టైం పాటించడం విషయంలో మనం మించిన వాళ్ళు లేనట్టుగా ఉంటాం. ఒక మనుషుని కలవాలంటే, ఒక సహాయం కోరుకోవాలనుకుంటే, ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలంటే. కానీ వాక్యం చెప్తున్న సత్యం ఏంటో తెలుసా, నీ కార్యాన్ని సఫలపరిచేది ఎవరో అంటే మనుషులు ఎవరు కాదు, దేవుడే. నీ పక్కన చెప్పండి, నీ కార్యం సఫలం చేస్తాడని. ఏమండి, అది ఏదైనప్పటికీ దేవుడు చేయగలడు. కానీ ఎప్పుడో తెలుసా, నువ్వు దేవుని మాటను లక్ష్య పెట్టాలి, నువ్వు దేవుని వైపు తిరగాలి. నీ సొంత టాలెంట్ ఎప్పుడు కూడా నేను అభివృద్ధిలోకి తీసుకురాలేదు. ఎందుకంటే నీకంటే టాలెంట్ పరులు చాలామంది కుప్పలుగా ఉన్నారు. ఏమండి, ఒక MBBS డాక్టర్ చాలా ఆవేశంగా ఒక వీడియో పెట్టి అందరు MBBSలు అయిపోవాలనుకుంటున్నారు, అందరు డాక్టర్లు అయిపోవాలనుకుంటున్నారు. ఏం చేద్దామని కొన్ని లక్షల మంది ఇప్పుడు డాక్టర్లు అవుతున్నారు. ఏం ఉపయోగం? 12 సంవత్సరాలు కమిటెడ్గా కష్టపడి పీజీలు చేసి, MBBSతో ఆపకూడదు, పీజీ చేయాలి, తర్వాత స్పెషలైజేషన్ చేయాలి. దానికి మించి ఏదైనా స్పెషల్ ఎఫర్ట్స్ ఉంటే అప్పుడు వచ్చే శాలరీ ఎంత అని ఆయన క్యాలిక్యులేట్ చేసి చెప్పి, అసలు రాజస్థాన్లో డాక్టర్కి పైనుండి శాలరీ పెంచాల్సింది పోయి తగ్గించేస్తున్నారంట. ఇప్పుడు 25,000 చేసేసారంట. 12 సంవత్సరాలు వాళ్ళ లైఫ్ మొత్తం కష్టపడి చదివితే వచ్చే శాలరీ ఎంత? 25,000. నన్ను అడిగితే ఏమనుకోవద్దు, తాపీ మిస్సులకి ఎక్కువ వస్తుంది. ఎందుకంటే మొన్నటిదాకా పనులు చేయించాను కాబట్టి తెలుస్తుంది నాకు. ఏమండి, వాళ్ళకంటే ఎక్కువ వస్తుంది. పాపం వీళ్ళు 12 సంవత్సరాలు మొత్తం లైఫ్. అంటే ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా, నీ టాలెంట్ కాదు నిన్ను అభివృద్ధిలోకి తీసుకొచ్చేది, దేవుడు మాత్రమే. ప్రియ సంగమా, మనం ఏం చెల్లించాలి ఆయనకి?
కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రార్థన చేసుకుందాం. ఎవరి మటుకు వారు ఈ సంవత్సరం ప్రభువు కోరుకున్నట్లుగా కృతజ్ఞతా జీవితం నీలో కనపడిందో లేదో నీకు తెలుసు. ఎందుకు ఇలా జరిగింది, ఏం చేశాడు దేవుడు, నాకే ఎందుకు ఇలాగా అని ఎన్నిసార్లు ప్రశ్నించుకొని ఉంటావు. ఎన్నిసార్లు హృదయంలో అలా తలంచుకొని బాధపడి ఉంటావు, దుఃఖపడి ఉంటావు. దేవుడు ఏం చేయలేదని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. దేవుడు అన్నీ చేశాడు, నీకెంతో చేశాడు. ఆయన నీకోసమే భూమి మీదకి వచ్చాడు. అదే క్రిస్మస్. సమస్తాన్ని వెచ్చించి నీ కొరకు సిలువను భరించాడు. ఆయన ప్రాణం పెట్టాడు, ఎంతో త్యాగం చేశాడు. ఆయన కనికరం చూపిస్తున్నాడు, వాత్సల్యం చూపిస్తున్నాడు, జాలి చూపిస్తున్నాడు. ఎన్నోసార్లు గర్వంతో, అహంకారంతో, వ్యతిరేకపు స్వభావాలతో, వ్యర్థ ప్రవర్తనతో, వ్యర్థమైన మాటలతో ఎన్నోసార్లు దేవునికి అయిష్టమైనటువంటి పనులు చేస్తున్నా ఆయన క్షమిస్తూనే వచ్చాడు. ఆయన క్షమాపణ ఎంత గొప్పది అంటే, పడమటికి తూర్పు ఎంత దూరమో అంత దూరము మన దోషాలని తీసివేశాడంట. ఎన్నోసార్లు మనం వ్యక్తులను బట్టి అభ్యంతర పెడతా ఉంటాం, మనుషులు బట్టి తోలనాడుతూ ఉంటాం, ఎంతో వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, ప్రవర్తిస్తూ ఉంటాం, కోప్పడుతూ ఉంటాం, గర్విస్తూ ఉంటాం, అహంకారం చూపిస్తూ ఉంటాం, నేనెంత అనుకుంటాం, నా వల్లే సమస్య సాధ్యం అనుకుంటాం. అన్నీ వ్యర్థమైపోతున్నాయి, వృద్ధి ఆగిపోతుంది. కానీ ప్రభు ఈరోజు కూడా ఒక శుభవార్త నీ ముందు ఉంచాడు. నీ లైఫ్ని ప్రభు వైపు తిప్పుకో. నీ హృదయాన్ని ప్రభువుకి కృతజ్ఞత కలిగిన భావం, కృతజ్ఞతా హృదయం ప్రభు కోరుకుంటున్నాడు. మహాపరిశుద్ధుడైన దేవా, దయగలిగిన ప్రభు, గొప్ప దేవుడా, మీకు వందనాలు. మాట నీది, ప్రజలు నీవారు, వారిని ఎరిగిన వాడు మీరు మాత్రమే. మాట్లాడింది మీరు, వృద్ధిలోకి తీసుకొచ్చేది మీరు, దీవించేది మీరు, రక్షించుకున్నది మీరు, పోషించేది మీరు, నీ రాజ్య వారసులుగా నిలబెట్టుకునేది మీరు. మాకు మీరు కృపనిచ్చారు, విశ్వాసం అనే వరంనిచ్చారు, నీ మాట వినే ధన్యతనిచ్చారు. మీ చేత నిర్దోషిగా ఎంచబడే ధన్యతను మాకు ఇచ్చారు. అంతా మీరు ఇచ్చిందే. మా అభివృద్ధికి ఆటంకాలు లేకుండా మా విధేయతలు మేము విడిచిపెట్టి, ఒప్పుకొని, అంగీకరించి, ఇంకెన్నడూ వాటి వైపు చూడకుండా కృతజ్ఞతా జీవితాలు కలిగి మేమందరం కూడా మీతో నడిచే అనుభవాలు మా అందరికీ దయచేసి, నిశ్చయంగా దీవించబడిన ఆ అనుభవాలు మా అందరికీ దయచేయమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్.